వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రావికంపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఎంతో మందికి ఉద్యోగులకు వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రవికంపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఎంతో మందికి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఆర్థికంగా బలంగా లేని పేదల పిల్లలే ప్రభుత్వ బడిబాట పడుతున్నారు. దీంతో విద్యార్థులు లేక సర్కారు బడులు కలతప్పుతున్నాయి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించవద్దనే నినాదంతో ఇల్లందుల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు మిగిలిన ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆదర్శంగా నిలిచిన ఇల్లంద శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పేర్కొన్నారు. తన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. ఉద్యోగం రాకముందు ప్రైవేట్ పాఠశాలలో బోధించానన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు తేడా ఏమీ ఉండదన్నారు. పిల్లలను ప్రభుత్వ హై స్కూల్లో పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించాలని కోరారు. ప్రధాన ఉపాధ్యాయుడు రమణ మాట్లాడుతూ మాకు ఎవరి పిల్లలైనా ఒకే విధంగా చూస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్లి డబ్బులు పెట్టి చదివినా ప్రభుత్వ పాఠశాలలో చదివినా ఒకటేనని, ప్రైవేట్ పాఠశాలలో చదివి డబ్బులు వృధా చేసుకోవద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదవకుండా ప్రభుత్వ ఉద్యోగం కావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. పిల్లలని పాఠశాలకు పంపిస్తేనే ఉద్యోగాలు పెరిగి అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరియు ఈరోజు ఇల్లిందు నుంచి మా శ్రీనివాసరావు బాబుని కూడా మన బడిలోనే చదివిస్తున్నారంటే విద్యని తన కొడుక్కి చెప్పి నేను గవర్నమెంట్లో ఎట్టో ఉద్యోగం చేయను, నా కుమారుడు కూడా అదే విధంగా నేను చదువు చెప్పి పెద్దవాడిని చేయాలని ఆలోచన వచ్చి ఆ సారు ఇక్కడికి ఆ అబ్బాయిని పంపించినాడు. వారికి నా ఆశీస్సులు. శుభం. నమస్తే సార్, మై నేమ్ ఈజ్ శ్రీనివాసరావు, ఇల్లందుల ఎస్ఏ ఇంగ్లీష్ ఇన్ దిస్ స్కూల్. ఈరోజు మా బాబుని ఈ స్కూల్లోనే అడ్మిషన్ చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాను. సో మన పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి గవర్నమెంట్ స్కూల్స్ని బాగా డెవలప్ చేయాల్సిందిగా నేను భావించాను. సో మా బాబుని కూడా ఇక్కడే జాయిన్ చేసి మిగతా అందరి పిల్లల్లాగానే మా బాబుని కూడా ఇక్కడ గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తాను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎడ్యుకేట్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ విలేజ్ ఇన్ దిస్ గవర్నమెంట్ స్కూల్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ టు అడ్మిట్ their children in this school rather than the private schools. I also worked in many corporate schools for 15 years. I know difference between government schools and private schools. So I have chosen to join my child in this government school because government is providing many facilities for free. So utilize the government schools. Thank you, sir. నమస్కారం అండి. నేను ఎంపీ యూపీఎస్ రైకంపాడు హెడ్ మాస్టర్. మా పాఠశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ఇల్లందుల శ్రీనివాసరావు గారు వారి బాబుని 1వ తరగతి అడ్మిషన్ జాయిన్ చేశారు. మనం ఏ స్కూల్లో అయితే మనం చెప్తున్నామో పిల్లలకి చెప్తున్నామో అదే స్కూల్లో వారి బాబుని కూడా జాయిన్ చేయటం చాలా సంతోషకరం. ఇదే విధంగా మన రైకంపాడు గ్రామంలో ఉన్న పిల్లలందరూ తల్లిదండ్రులకి చేసే మనవి ఏంటంటే మా పిల్లలతో పాటు మీ పిల్లలకు కూడా మీ పిల్లలకి ఏం చెప్తామో మా పిల్లలకి అది, మా పిల్లలకి ఏం చెప్తామో మీ పిల్లలకి, అందరి పిల్లలకి మాకందరూ ఉపాధ్యాయుల పిల్లలు, ఇతరుల మన గ్రామస్థ వాళ్ళ పిల్లలు అనేది ఏం లేదు. చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది అందరికీ, మా పిల్లలకి ఏం చెప్తామో అది కూడా అందరికీ సమానంగా చెప్తాము. మాకు ఇంకా శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలతో పాటు మాకంటే పిల్లలే పేదవాళ్ళు అంత డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకొని గవర్నమెంట్ చాలా ఫెసిలిటీలు కల్పిస్తూ ఉంది మన పాఠశాలలో. మధ్యాహ్న భోజనం కానీ, తర్వాత యూనిఫామ్స్, పుస్తకాలు, తర్వాత ఇది నోట్బుక్లు ఇవన్నీ కల్పిస్తూ ఉంది. మరి కల్పించినప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్ని బలోపేతం చేయాలి. మరి మన డబ్బులు వేల రూపాయలు కష్టపడి కూలీ నాలి చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించుకొని ప్రైవేట్ స్కూల్లో ఆ డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నాం.
విద్య అనేది ఇప్పుడు అక్కడ చదివినా ఇక్కడ చదివినా బట్ ఒక గుర్తింపు ఉంటుంది. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటారులే కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవటానికి ముందుకు రావట్లేదు. ఎందుకని ఇప్పుడు అందరి పిల్లలు విద్యార్థులు అందరూ మనము గ్రామంలో ఉన్న 150-200 మంది పిల్లలు మన స్కూల్లోకి వస్తే ఇంకా 4 పోస్టులు వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదవండి. మీ పిల్లలు కానీ చదివిన పిల్లలకి నిరుద్యోగం పోతుంది, ఒక 4 ఉద్యోగాలు వస్తాయి. అది మన గ్రామం ఒక ఆదర్శంగా ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్కు పిల్లల్ని పంపించండి, స్కూళ్ళను బలోపేతం చేయండి. తద్వారా మీ ఉద్యోగాలు అనేవి నిరుద్యోగ సమస్యని ఇది నివారణ అవుతుంది. మనమే పంపించకపోతే మనకి గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏ గవర్నమెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది? కాబట్టి దయచేసి మన పాఠశాలకు పంపించండి. పంపించి ఏదైనా మీ పిల్లల్ని పంపించిన తర్వాత చదువులో కనుక ఏదన్నా వెనకబడి లేకపోతే ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే అడిగి మనం మాట్లాడుకొని పిల్లల భవిష్యత్తు కోసం టీచర్లతో పాటు ఊరందరూ, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ సమిష్టి కృషి చేద్దాం. అప్పుడు మన యొక్క ప్రగతి అనే దేశానికే, మన మండలానికి ఉత్తమ గ్రామంగా మన రైకంపాడు చేయాలనే ఆలోచన మాలో ఉంది. కాబట్టి అందరూ సహకరిస్తే మేము కూడా ముందుకెళ్తాం. తద్వారా గ్రామ అభివృద్ధికి అందరూ సహాయపడిన వాళ్ళు అవుతాం.